చంద్రబాబు గారు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏదైతే రాష్ట్రం గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, దానివలన నాశనం అయిపోయింది అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేస్తూ గతంలో 5 సంవత్సరాల ఎకనామిక్ గ్రోత్ 13.5%, టాప్ 3లో మందొకటి, దాదాపుగా నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10%, ఆల్ ఇండియాలో చూస్తే 8.4%, ప్రైవేట్ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం 16%, అందులో కూడా ఆక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చి స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ అంటే మన ఆదాయం 13.2% పెరిగింది. దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింట్లో మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడు మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలిస్తే ఆ రోజు మనం 13.2%కి పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%, అంటే ఆల్ ఇండియా కన్నా 3.5% తలసరి ఆదాయం పెంచినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణలో బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైరెట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం. అక్కడ నుండి గత చరిత్ర 2019 ప్రారంభమైంది. ఫిగర్స్ అన్ని చూస్తే చాలా అధ్వాన్నమైన పరిస్థితికి వచ్చాం అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు తన ఏదైతే ఆర్థిక శ్వేతపత్రంలో ప్రకటించారు.